ఉగ్రవాదం అంటే మీరేమంటారు? అది ఉంటే బాగుండు అంటాను, అది నిజమైతే బాగుండు, ఈ దరిద్రం పోతే బాగుండు అంటాను, అది ఎవరికైనా అబ్బితే బాగుండు అంటాను, అది జరిగితే బాగుండు అంటాను. హిందూ ఉగ్రవాదం ఉండుంటే ఇన్ని గుళ్ళు కోల్పోయి ఉన్నాం కదా. నిన్నగాక మొన్న టెంకాసి తమిళనాడులో దాన్ని మసీద్ చేశారు, గుడిని, పెద్ద గుడి. ఎక్కడైనా ప్రపంచంలో ఒక్క మసీదు గుడి అయిందా? వేల గుళ్ళు మసీదులు అయినాయి, కూల్చబడ్డాయి, కాల్చబడ్డాయి. కాబట్టి హిందూ ఉగ్రవాదం ఉంటే మంచిదే, కానీ ఉండదు, ఎందుకంటే మనకు నేర్పలేదుగా. మరి ఎట్లయితే కొద్ది రోజుల తర్వాత ఇంకా హిందువులు అనే వాళ్ళు ఉండరా? దీనికి పరిష్కారం లేదా? అది హిందువులకు సంబంధించిన విషయం. హిందువులు మేలుకుంటే, నేను రెడ్డి, నేను కమ్మ, నేను శర్మ, నేను యాదవ్, నేను శెట్టి, అప్పుడు మిగిలేదు మట్టి, అంతే. మొన్న బంగ్లాదేశ్లో కోసారా? ఇంకా కోస్తున్నారు. కోసేటప్పుడు ఏ భయ్యా శర్మ హై అని ఏం కోయట్లే, ఏ శెట్టి హై అనేం ఆగట్లే, ఏ రెడ్డి హై అనేం ఆగట్లే. హిందూ అయితే కోస్తున్నారు. కోసిన తర్వాత కడ్రాయలు కర్రతో ఇలా తీసి అతని యొక్క శిష్యం ఇలా తిప్పి ఏ కాఫీర్ హై అని కన్ఫర్మ్ కూడా చేసుకుంటాం. చంపిన తర్వాత వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి అబద్ధం ఆడితే మండుద్ది సార్ నాకు. సెక్యులరిజం పచ్చి బూతు, అన్ని మతాల సమానం పచ్చి బూతు, అన్ని మత గ్రంథాలు మంచినే బోధి పచ్చి బూతులవి. నువ్వు నిరూపించి చూస్తా. ఇదండి బైబిల్, ఖురాన్, భగవద్గీత ఏది ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో? ప్రపంచంలో కొత్త దేశాలను పుట్టించిన మతాలు ఏవి? పాత బస్తీలు పుట్టించిన గ్రంథాలు ఏవి? తెల్లా తెలుసుగా. ఇన్ని మాటలు ఎందుకు సార్? మీ నాన్న గురించి చెప్పంటే చెప్తారు, మా నాన్న గురించి చెప్పంటే చెప్తాను, తప్పేం లేదుగా. ఓ 5 నిమిషాలు మీరు, 5 నిమిషాలు నేను. అది మానేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాన్నలో చెక్కగాళ్ళు, మా నాన్న ఒక్కడే గొప్ప, అప్పుడు బీపీ వద్దా అందరికి. అంతే సార్, అంతే. మనం పూర్వం గుర్తుందా, 30-40 ఏళ్ల క్రితం మైకుల్లో సుప్రభాతం వినపడేది, భగవద్గీత వినపడేది, భజగోవిందం వినపడేది. ఇప్పుడేమైంది? ఓన్లీ 5 సార్లు ఆజాన్ వినపడుతుంది, గొర్రెలు ఉన్న చోట వాళ్ళది వినపడుతుంది. ఏమైంది? నీకు స్వాభిమానం లేదు, నీకు సిగ్గుశరం లేదు, నీకు నిజాయితీ లేదు, పైసలు ఇస్తే పోతున్నావు. అల్లూరి సీతారామరాజు ఎందుకైనా చచ్చిపోయింది? భగత్ సింగ్ ఎందుకైనా చచ్చిపోయింది? దీనికేనా స్వతంత్ర పోరాటంలో 6 లక్షల మందిని ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు ఉరిదీసింది? మీకు తెలుసా? ఫెమినా సృష్టించారు వీళ్ళు, తెలుసుగా మీకు? ఫెమినా ఒక కరువుని, కరువుని సృష్టించారు. ఎక్కడ? కలకత్తాలో. టన్నులు వేల టన్నుల ఆహార పదార్థాలన్నీ ఇంగ్లాండ్ పట్టుకుపోయారు. ఇక్కడ వేల మంది చచ్చిపోయారు, లక్షల మంది చచ్చిపోయారు కరువును సృష్టించి. సో హిందువుల్ని లేకుండా చేయడానికి ఇస్లాము, క్రైస్తవం చాలా కష్టపడుతూ ఒక 1000 ఏళ్ళు పైబడి పనిచేస్తున్నాయి ఈ రోజుకి కూడా. సతీష్ తెలుసుగా, ఆయిల్ అమ్ముతాడుగా, ఆయిల్ డబ్బాలు సతీష్ ఓపెన్గా చెప్పాడు. అతని గురించి వేరే విదేశీ ఛానల్లో కూడా వచ్చింది. అతను మెగా చర్చెస్ 40 కడతాడంట. ఇప్పుడు కొన్ని కట్టాడు కూడా, కర్నూలులో, ఇక్కడ హైదరాబాద్లో తెలుసు మనకి, విజయవాడ దగ్గర, ఇంకా విశాఖపట్నం, ఎక్కడెక్కడో కట్టాడు. అలా 40 కడతాడంట. నెలకి 3000 మందిని మారుస్తుందంట. మీరు పోనీ నెట్లో కొట్టండి, ఉపేంద్ర అనే ఒక గొర్రె ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేయండి, క్రైస్తవులకు ఒక ముక్క ఇచ్చేయండి అని పబ్లిక్లో రోడ్డు మీద చెప్పాడు. ఒక ముక్క కాదు సార్, ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నా ఆశ్చర్యం లేదు. మనం ఏం చేస్తున్నామని అడుగుతున్నా నేను. దీనికి ఏం చేస్తున్నాం మనం? సార్ నేను చెప్పేది, మనం ఏం చెయ్యాలో అది మనం చేస్తే మనం ఉంటాం. ఇప్పుడు వాడు ఉపేందర్ కూడా ఎక్కడ పుట్టినాడే, వాడికి బైబిల్ ఎక్కబట్టి కదా వాడు అలా అన్నాడు. విజయ్ కుమార్ అతను కూడా బైబిల్ ఎక్కబట్టి భరతమాతకి ఎంతమంది భర్తలు ఇలా మాట్లాడు. వాళ్ళ నాన్న పేరు సుబ్బారావు, విజయ్ కుమార్ డబ్బారావు, వాళ్ళ నాన్న పేరు సుబ్బారావు. అతన్ని అడిగితే చెప్పాడు అతనే ఇంటర్వ్యూలో. సుబ్బారావు కొడుకు అలా ఎలా తయారాడు? ఆ విషయం ఎక్కడం వల్ల
కాబట్టి నువ్వు అమృతం పంచు. ఏమన్నా భోజనం చేసి వచ్చారా? మళ్ళీ భోజనం చేస్తారా? చేయరు. ఎందుకని? కడుపు నిండిపోయింది. అలా జ్ఞానం నిండితే బాగుంటుంది సార్. సరే సార్, నేను ఒకటి చెప్తాను. వాళ్ళు బైబిల్ తీసుకొచ్చి మన చేతిలో ఇస్తారు మనకి, అవునా? మన వాళ్ళు ఏనాడైనా భగవద్గీత తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారా? చదివారా? అసలు పెట్టారా? చదివితే కదా నువ్వు చదువు. మీరు ఇస్తే నేను చదువుతాను. ఇప్పుడు వాడు ఫ్రీగా ఇస్తాడు. మన వాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఫ్రీగా ఇస్తారా? కొద్ది చోట్ల మాత్రం జరుగుతుంది. మనది వ్యాపారం కాదు, వాళ్ళది వ్యాపారం. మనకి వైరాగ్యానికి సంబంధించింది, మనది వైరాగ్య సంబంధమైన విషయం, వాళ్ళది వ్యాపార సంబంధమైన విషయం. మన జ్ఞానం పంచడం కోసం ఇప్పుడు గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు తక్కువకి ఇస్తారు, 10 రూపాయలకి 20 రూపాయలు. మేము అలా కొన్ని వేల భౌతికత, దాదాపు 50,000 భౌతికతలు నేను పంచిపెట్టాను. ఎవరో ఒక ఆయన ఇక్కడ పరిచయం అయ్యారు, ఎక్కడో ఆయన 1,00,000 భౌతికతలు పంచారు. అలా కొందరు చేస్తున్నారు. కానీ మనది ఆ దృక్పథం అందరూ మా మతంలోనే ఉండాలి అసలు కాన్సెప్ట్ మనకు లేదు సార్. ఇట్లా మరి అంటే మనకి భగవద్గీత కానీ భాగవతం కానీ రామాయణం కానీ బెదిరించేది మనకి నేర్పలేదు, ఆక్రమించేది నేర్పలేదు. మనకు ఆ కాన్సెప్ట్ లేదు. మనం ఏమంటామంటే వేదంలో కానీ ఉపనిషత్తులు కానీ ఏకం సత్ విప్రా బహుధా వదంతి, దైవం ఉన్నాడు యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఆ దైవాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఇది మనం చెప్తాం. కాబట్టి మనం బెదిరించడం, అందరూ మతం మారిపోవాలి, దేవుడు నీ మీదకి వస్తాడు. ఇందాక కూడా ఎవడో కామెంట్ పెట్టాడు, రే రాధామనోహర్ అగ్ని ఆరదో పురుగు చావదో త్వరలోనే నీకు తెలుస్తుంది అని పెట్టాడు. అంటే ఏంటి? వాడు పిచ్చోడు, వాడు నమ్ముతున్నాడు. వాళ్ళ దేవుడిని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని నమ్ముతున్నాడు. వాళ్ళ దేవుడిని నమ్మితే పరలోకం వెళ్తాం. అది బెదిరింపు కదా అది. ఇప్పుడు మీరు షాప్లోకి వెళ్ళారండి, ఏం కొనాలి? మీ ఇష్టం, షాపుడు ఇష్టం, మన ఇష్టమే కదా. నువ్వు చూసిందల్లా కొనకపోతే అని వాడు షాపుడు బెదిరించకూడదు, బెదిరించడు. కానీ వీడు బెదిరిస్తాడు. మనకి భగవద్గీత అంతా చెప్పి కృష్ణుడు, అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను, ఇదేచ్ఛసి తదాకురు అంటాడు. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. కానీ ఎడారి మతాల్లో అసలు ఆలోచించడం అనే కాన్సెప్ట్ లేదు. నీ దేవుడని యాహోగాడిని నీవు శోధింపకూడదు అంటాడు. డోంట్ క్వశ్చన్ యువర్ గాడ్. కానీ మనకు అలా లేదే. మన ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు సార్ ఉపనిషత్తు. సార్ ఉపనిషత్తులు మీకు మాత్రమే తెలుసు, రైట్? నాకు తెలియదు, ఓకేనా? నాకు ఎవరు చెప్పాలి? వాళ్ళని ప్రతి ఆదివారం కూర్చోబెట్టి బైబిల్ చేతికిచ్చి చదివిస్తారు. మనకు ఎవరు చదివించాలి? మనకు పాఠశాలలు ఉన్నాయా? పాఠశాలలో విద్యాబోధన ఉందా? ఏం నేర్పిస్తున్నారు? హిందువులకు సంబంధించి ఏం జరుగుతుంది? అందుకే వాళ్ళు అలా హ్యాపీగా తీసుకెళ్ళిపోతున్నారు కదా. మీరు గమనించవచ్చు, మన ఫస్ట్ ఎవరు పరిపాలించారు? వాళ్ళే. స్వతంత్రం వచ్చాక కూడా వాళ్ళే. ఓకే. మౌంట్ బాటన్ పెళ్ళంతో తిరిగినోడే మన 18 ఏళ్ళు పరిపాలించాడు. ఎప్పుడు గుడికి పోనోడే 18 ఏళ్ళు పరిపాలించాడు. బ్రాహ్మణోత్తరుడు కదా. శంకర జాతి వేధంలో అలాంటి పెద్ద పెద్ద ఇప్పుడు వాడికి సంబంధించిన 4వ తరం వాడు ఉన్నాడు, వాడు కులగన్న అంటాడు, బాదం గన్నేరు పప్పు. ఆడి కులం ఏంటి అడగండి? ఆడి కులం ఏంటి చెప్పండి? గన్నేరు పప్పు గాడి కులం ఏంటి? కులగన్న అడుగుతున్నాడు కదా గన్నేరు పప్పు గాడు. వాడి కులం ఏంటి? వాడి జాతి ఏంటి? శంకర జాతి. వాడు ఊళ్ళో కులం అడుగుతాడు, వాడి కులం ఏంటి?